Dear students, welcome back to our channel Anvinay Kumar Basics of Physics. Dear students, in this video we are going to discuss about the previous year questions. Eamcet Andhra Pradesh తెలంగాణకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఈ చాప్టర్లో మనము మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఆ చాప్టర్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. దిస్ ఈజ్ ద పార్ట్ 1 ఆఫ్ ద వీడియో అండ్ నెక్స్ట్ ఆల్రెడీ కమింగ్ సెషన్స్లో కమింగ్ డేస్లో నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. వీడియోని జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా కంటెంట్ రీచ్ అవుతుంది. ఒకవేళ వీడియో మీకు అర్థమైతే కాన్సెప్ట్ ఖచ్చితంగా మంచిగా ఉందని భావిస్తే మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. ఓకేనా, లెట్స్ గో ఫర్ ది టాపిక్. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. ఎంసెట్ 4th August 2021 తెలంగాణ ఎంసెట్లో ఇచ్చాడు. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టర్స్. వెక్టర్ ఇచ్చిన మనకి ఏ 3i + 2j + 5k అండ్ బి 5i + 3j + k. సో ఆప్షన్స్ ఏంటంటే cos ఇన్వర్స్ 26/√1330, sin ఇన్వర్స్ ఆఫ్ 26/√1330, cos ఇన్వర్స్ ఆఫ్ 26/√1335 అండ్ d tan ఇన్వర్స్ ఆఫ్ 26/√1330. ఇవి ఆప్షన్స్ మనకి ఇచ్చినవి. సో మనకి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ అంటున్నాడు. ఇక్కడ మనకి a dot b is equals what, right? Mod of a mod of b cos theta we can write. Clear? So here a is the one vector and b is the another vector. From that one cos theta అంటే ఏం రాసుకోవచ్చు మనం? a dot b by mod of a mod of b we can write. Clear? సో ఇక్కడ వెక్టర్ a ఏమి ఇచ్చాడు? a is equals to 3i + 2j + 5k ఇచ్చాడు అండ్ b is equals what? 5i + 3j + k ఇచ్చాడు. క్లియర్? అప్పుడు మనకి ఫస్ట్ మనం a డాట్ b ఫైండ్ అవుట్ చేద్దాం. a డాట్ bని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3i + 2j + 5k డాట్ 5i + 3j + k. సో మనకి తెలిసిన విషయమే కదా, ఏంటిది? i డాట్ i is equals to j డాట్ j is equals to k డాట్ k is equals to 1 and i డాట్ j is equals to j డాట్ k is equals to k డాట్ i is equals to 0. సో దాని ప్రకారం ఏం చేస్తామంటే we have to multiply the coefficients of same యూనిట్ వెక్టర్. ఇప్పుడు i తీసుకుందాం అనుకోండి, i మల్టిప్లై చేయాలి, jని మల్టిప్లై చేయాలి, kని మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో 3 × 5 15 i డాట్ i ప్లస్ 2 × 3 j డాట్ j. క్లియర్? ప్లస్ 5 × 1 k డాట్ k. క్లియర్? సో therefore a డాట్ b is equals to 15 plus 2 × 3 6 plus 5. Then a dot b is equals to what? 15 plus 5 20 plus 6 26. a dot b ఎంత వచ్చింది? 26. ab what is mean by scalar product or dot product? మనం ఏవైనా రెండు వెక్టర్స్ మల్టిప్లై చేస్తే వచ్చేది ఖచ్చితంగా స్కేలార్ అయితే దాన్ని ఏమంటాం? స్కేలార్ ప్రోడక్ట్ అంటాం. సో కాబట్టి ఇక్కడ 26 అనేది ఒక స్కేలార్. ఓకే, సో a డాట్ b వచ్చేసింది. మనకు కావాల్సిందండి ఇక mod of a mod of b కావాలి. సో కాబట్టి ఇక్కడ mod of a అని తీసుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ మన తెలిసిన విషయమే కదా, r ఈజ్ ఈక్వల్స్ టు xi + yj + zk వెక్టర్ ఉంటే దాని మ్యాగ్నిట్యూడ్ రాస్తాం √(x² + y² + z² అని రాస్తాం. సేమ్ అదే మోడల్లో mod of a ఈజ్ ఈక్వల్స్ టు √(3² + 2² + 5². దట్ మీన్స్ వాట్? √9 + 4 + 25. Then what it is here? 9 + 4 13 + 25. So 13 25 means what? 38. √38 ఏంటది? mod of a అంటే. సో అట్లనే సేమ్ మనం ఇక్కడ mod of b ఫైండ్ అవుట్ చేయాలి. సో mod b is equals to what? √5² + 3² + k². k² means what? 1². Clear? Then what you get here? 25 plus 9 plus 1. That means what here? 10 plus 25, 35.
సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం అక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, దానికి కొంత స్పేస్ కావాలి. చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని ఎరేజ్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి జాగ్రత్త. cos theta is equals to what? A dot b వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 26. 26 by mod of a వాల్యూ ఎంత వచ్చింది? √38 into, and this one is what? 35. √38 into 35. సో ఇప్పుడు √38 into 35 మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకు? √x into √y means what? under of xy. దాని మోడల్లో రాసుకుంటాం. సో కాబట్టి దాన్ని మల్టిప్లై చేద్దాం. చూడండి ఒకసారి. 38 into 35. 5 8s are 40. 5 3s are 15 plus 4 19. And 8 3s are 24. And 3 3s are 9. 9 plus 1 11. So 0 13. So 1330. 1330. Therefore cos theta is equals to 26 by under of 1330. Clear? So appudu ఏమవుతుంది? theta is equals to cos inverse of 26 by √1330. This is the angle between two vectors. So కాబట్టి మనకు వచ్చినటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. cos inverse of 26 by under of 1330, 1330. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. తెలంగాణ ఎంసెట్లో 19 జూలై 2020లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. వెక్టర్స్ బేస్ మీద చేసుకుని ఇచ్చాడు. చూద్దాం. ఏ పార్టికల్ ఇనిషియల్లీ at origin starts moving in xy plane has velocity component v is equals to 6 plus 2ti plus 4 plus 2√3 tj meter per second. Acceleration of the particle in meter per second. Acceleration of the particle is in meter per second square. Okay, it is repeated. Acceleration of the particle is in meter per second square. xy are measured in meters, t in seconds. సో మనకి ఇచ్చినటువంటి దాంట్లో సింపుల్గా ఏమిచ్చాడంటే వెలాసిటీకి సంబంధించిన వెక్టర్ ఇచ్చాడు. ఆ వెలాసిటీకి సంబంధించిన వెక్టర్ని మనము దాన్ని యూజ్ చేసుకొని యాక్సలరేషన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా వెక్టర్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి మనకి వెలాసిటీ నుంచి యాక్సలరేషన్కి ఒక ఈక్వేషన్ వెక్టర్ని డెరైవ్ చేయాలి. అది మన కాన్సెప్ట్. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ మనకి వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏమంటున్నారంటే లెట్ v is equals to vxi plus vyj అంటున్నాను. సో గివెన్ ఈక్వేషన్ తీసుకోండి. v is equals to 6 plus 2t of I plus 4 plus 2√3 tj. So by comparing, this is equation number 1 and this is equation number 2. ఈ రెండు కంపేర్ చేసామనుకోండి, from that what you have to write? X component is what? Vx is equals to what, right? 6 plus 2t. And what is Vy? Vy is here, this one. Vy is equals to 4 plus 2√3 t. సో వీటి మనం బేస్ చేసుకోవాలి. మనం ఏమంటున్నామంటే యాక్సలరేషన్ వెక్టర్ని ఏమనుకుంటున్నామంటే A is equals to AXI plus AYJ. సో ఇది మనకి కావాల్సిన ఈక్వేషన్. A is equals to AXI plus AYJ. మనకు తెలిసిన విషయమే కదా, x అనేది ఒక డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అయితే v is equals to what, right? d by dt of x. And similarly what you get? A is equals to what, right? d by dt of v or d square x by dt square. సో మనకు తెలిసిన విషయమే కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ వాట్ యు గెట్? యాక్సలరేషన్. సో మనకి ఇక్కడ సింపుల్గా ఏ ఎక్స్ అని రావాలంటే వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ది డి బై డిడి ఆఫ్ విఎక్స్. విఎక్స్ని టైంతో పాటు డిఫరెన్షియేషన్ చేయాలి. మనకు ఫార్ములా ఉంది, ఏంటది? డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ టు పవర్ ఆఫ్ ఎన్ ఈస్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎక్స్ టు పవర్ ఆఫ్ -1. ఆ ఫార్ములా మనం యూజ్ చేయాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిడి ఆఫ్ విఎక్స్ వేరే ఏమనుకున్నాం? 6 plus 2t, 6 plus 2t. So 6 అనేది కాన్స్టెంట్ కాబట్టి there is no differentiation, it is 0 almost all. Ax is equals to now 2 of d by dt of t. Clear? అంతే కదా, t to the power of 1 ఉంది, అప్పుడు ఏమవుతుంది? 1 into t to the power of 1 minus 1 అంటే 1 into t to the power of 0, that means what? 1. Like that ఇక్కడ dt by dt వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది.
అప్పుడు మనము ax is equal simply what right here 2. క్లియర్. సో అట్లనే సేమ్ ay వాల్యూ అనుకోవాలి. ay is equals to d by dt of vy is what s d by dt of 4 plus 2 root 3 t. Okay, again d by dt of, so this is the constant, there is no differentiation, and what we had 2 root 3 into t. Just now only we discussed దీని డెఫినేషన్ ఏమవుతుంది 2 root 3 అవుతుంది. ఎందుకు d by dt of t అని రాస్తాం, దీని వాల్యూ ఈక్వల్స్ టు 1 అవుతుంది కాబట్టి వాట్ యు గెట్ 2 root 3. సో కాబట్టి ay వాల్యూ వచ్చింది, ax వాల్యూ వచ్చింది. సో ax is equals to what 2, ay is equals to what 2 root 3. Therefore what you can write, a is equals to ax value entama 2i plus ay 2 root 3 into j. So this is the expression for now acceleration. So 2i plus 2 root 3 j. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 2i plus 2 root 3 j. క్లియర్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి తెలంగాణలో 20 July 2020 కండక్ట్ చేసిన ఎంట్రన్స్లో ఇచ్చాడు. క్వశ్చన్ చూడండి. ఏ పార్టికల్ ఈస్ మూవింగ్ ఇన్ xy ప్లేన్ యాజ్ x is equals to 4t plus t square I and y is equals to 2t plus t square by 2j, where x and y are displacement measured along the x and y axis respectively in meters and t in seconds. What is the velocity of the particle? సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒక పార్టికల్ ఉందంట, ఆ పార్టికల్ అనేది XY ప్లేన్లో మూవ్ అవుతుందంట. మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఏమి ఇచ్చాడు, 4t plus t square I ఇచ్చాడు. అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ అలాంగ్ ది x యాక్సిస్ దిస్ వన్, అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు 2t plus t square by 2j. ఇక్కడ j అంటే మనకి y యాక్సిస్ని రిప్రజెంట్ చేస్తుంది, I అనేది x యాక్సిస్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆ విషయం మనకు తెలుసు. సో కాబట్టి ఒక పార్టికల్ అనేది XY ప్లేన్లో ఉన్నప్పుడు వాటి యొక్క డిస్ప్లేస్మెంట్స్ అనేవి విత్ రెస్పెక్ట్ ఆఫ్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ ఆర్ లైక్ దిస్, ఇలా ఉంటాయని చెప్పాడు. ఇలా ఉంటాయన్నప్పుడు మనకి వాటి యొక్క t 4t plus t square 2t plus t square by 2 అని ఇచ్చాడు. అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఈస్ వ్యారింగ్ విత్ రెస్పెక్ట్ టు ది టైం. సో కాబట్టి డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవుతుందంటే వెలాసిటీ ఉన్నట్టే కదా. మరి ఆ వెలాసిటీ వెక్టర్, ఆ పార్టికల్ యొక్క వెలాసిటీ వెక్టర్ ఏమవుతుంది, అది క్వశ్చన్. మనకి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, చూడ జాగ్రత్త. v ఈజ్ ఈక్వల్స్ టు 4 plus ti plus 2t plus 2 plus t j మీటర్ పర్ సెకండ్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి 4 plus 2ti plus 2 plus t j మీటర్ పర్ సెకండ్. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి 4 plus 2ti plus 2 plus t by 2 joule meter per second, so j meter per second. And d, v is equals to 4 plus t I plus 2 plus t by 2 j meter per second. సో ఇవి మనకు 4 ఆప్షన్స్. సో మనం ఏం కనుక్కోవాలట, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ అంటున్నాడు. సో కాబట్టి x ఉంది, y ఉంది, బోత్ ఆర్ డిస్ప్లేస్మెంట్స్. సో కాబట్టి అవి రెండు వెక్టర్ ఫామ్లో ఇచ్చాడు కాబట్టి లెట్ వెలాసిటీ ఆల్సో లైక్ దిస్, v ఈజ్ ఈక్వల్స్ టు vxi plus vyj. So that is the vector we have to find out. V is equals to vxi plus vyj. In that we have to find out the vx value and vy value. So మనకి vx అంటే ఏంటి, velocity of the particle with respect of x axis. vy అంటే ఏంటి, velocity of the particle with respect of y axis. x దృష్ట్యా మనము పార్టికల్ యొక్క వెలాసిటీని కంపేర్ చేసినప్పుడు దాన్ని vx అంటాం, y దృష్ట్యా మనము పార్టికల్ వెలాసిటీని కంపేర్ చేస్తే దాన్ని vyతో చూపిస్తాము. సో ఇప్పుడు మనకి ఈ vx వాల్యూ vy కావాలి. ఎలా వస్తుంది, మనకు తెలిసిన విషయమే. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ వాట్ వీ కాల్ వెలాసిటీ. This is the formula we are going to use. That means we are differentiating the displacement with respect of time కదా. సో కాబట్టి ఫస్ట్ మనకి vx కావాలి అంటే x అనే ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేయాలి. d by dt of 4t plus t square, 4t plus t square. క్లియర్. సో ఇక్కడ మనకు తెలిసిన ఫార్ములానే d by dx of x to the power of n is equals to what, n into x to the power of minus 1. సో కాబట్టి ఇక్కడ vx is equals to మేము రాస్తున్నానంటే
4 of d by dt of t plus d by dt of t square, d by dt of t square. సో అప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి, vx is equals to ఇక్కడ d by dt of t means what, that is 1, 4 into 1 plus d by dt of t square. సో x to power of n నుండి ఏం రాసాం, n into x to power of n minus 1 రాసాం. అట్లనే ఇక్కడ ఏముంది, t స్క్వేర్ ఉంది, n ప్లస్ ఎంత ఉన్నట్టు 2 ఉంది, కాబట్టి వాట్ ఎవర్ రైట్ 2 into t to power of 2 minus 1 అంటే ఏమవుతుంది 2t అవుతుంది, వాట్ ఎవర్ 2t అవుతుంది. సో కాబట్టి 4 into 1 plus 2t. So therefore vx is equals to 4, vx is equals to what, 4 plus 2t, that is we will get. సో అట్లనే సేమ్ మనం ఇప్పుడు y కాంపోనెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ vy is equals to also what, right, d by dt of what is the equation y, 2t plus t square by 2, 2t plus t square by 2. So again same thing here, again 2 into d by dt లోపల తీసుకెళ్తున్నాను, t by dt of 2t plus d by dt of t square by 2. క్లియర్. అప్పుడు ఏమవుతుంది 2 into d by dt of t plus 2 into t to power of 2 minus 1 by 2. Therefore here 2 do cancel, then what do you get here, 2 plus what do you get here, 2 plus t, what it is 2 plus t, t to power of 2 minus 1 and 1, 2 do cancel. అప్పుడు ఏమవుతుంది vy is equals to 2 plus t, vy is equals to 2 plus t. సో ఇప్పుడు ఈ vx వాల్యూని ఈ vy వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు వచ్చేది ఆన్సర్. సో ఏమవుతుంది చూడండి ఒకసారి ఉన్నది, v is equals to vx వాల్యూ ఎంతమ్మా, ఎస్ 4 ప్లస్ 2ti ప్లస్ vy వాల్యూ ఎంత 2 plus tj, 2 plus tj. So this is the velocity of the particle in xy plane, velocity of the particle in xy plane. సో కావాలంటే చూడండి ఈక్వేషన్ మనకి ఏమైంది చూడండి, 4 plus 2ti plus 2 plus tj మీటర్ ఫర్ సెకండ్. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్. క్లియర్. సి ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది వచ్చేసి మనకి ఏపీ ఎంసెట్ 6th July 2020 వచ్చిన క్వశ్చన్. దిస్ ఇస్ అనదర్ మోడల్. 2 పొజిషన్ వెక్టర్స్ ఆర్ గివెన్ బై, 2 వెక్టర్లు ఇచ్చాడు, r1 is r1 of 1, 1, 1 and r2 is 1 minus 1 minus 1 1, 1 minus 1 1. The unit vector in the direction of r1 cross r2. So options are given. A I by root 2 minus k by root 2, I by root 2 plus k by root 2 minus I by root 2 minus k by root 2 minus I by root 2 plus k by root 2. So these are the options. So what do we know? Position vector r is equals to x comma y comma z. If it is like that, how we can write? R is equals to xi plus yj plus zk. So కాబట్టి ఇక్కడ r1 కూడా సేమ్ అలానే ఇచ్చాడు, 1 కామా 1 కామా 1 అని ఇచ్చాడు, ఇది x ఇది y ఇది z. సో r1 ఈజ్ ఈక్వల్స్ టు 1i ప్లస్ 1j ప్లస్ 1k. సో ijk ఆర్ అదర్ వెక్టర్స్ ఆర్ యూనిట్ వెక్టర్స్. అండ్ సిమిలర్లీ r2 1 minus 1 1 అన్నాడు, ఏ రాసుకోవచ్చు 1i 1 into j plus 1 into k. Clear. So this is the r2 and this is r1. So మనం ఏం అనుకోవాలట, యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ r1 క్రాస్ r2, r1 క్రాస్ r2 డైరెక్షన్లో మనం యూనిట్ వెక్టర్ని కనుక్కోవాలి. సో మనకి a b 2 వెక్టర్స్. క్లియర్. సో అప్పుడు a ప్లస్ b యొక్క యూనిట్ వెక్టర్ అంటే ఏమంటాం, a ప్లస్ b బై మోడ్ ఆఫ్ a ప్లస్ b అంటాం. క్లియర్. సేమ్ అట్లనే ఇక్కడ దీని యొక్క యూనిట్ వెక్టర్ అనుకోవాలి, r1 క్రాస్ r2. క్లియర్. బై మోడ్ ఆఫ్ r1 క్రాస్ r2.
like that. Unit vector in the direction of r1 cross r2 means what? This one we have to find out. Okay, so ఇప్పుడు దాని సంగతి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, r1 cross r2 ఫైండ్ అవుట్ చేయాలి. సో r1 cross r2 we have to find out it. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి, i j k. ఫస్ట్ దాని యొక్క కోఎఫిషియెంట్స్ రాస్తున్నాను. 1i అన్నాడు కాబట్టి 1 1 1, j 1 minus 1, r2 1 minus 1 plus 1. సో i యొక్క కోఎఫిషియెంట్స్ రాసుకోవడమే, సేమ్ మనం డెట్ కనుక్కున్నట్టే సేమ్. క్లియర్? సో ఫస్ట్ ఏం రాయాలి, i ఆఫ్. సో ఈ కాలము ఈ రో వదిలేయాలి. ఏం మిగిలిపోయింది ఇక్కడ, 1 into 1 1 into 1 minus of minus 1 into 1 minus 1 into 1 minus of j ఆఫ్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ కాలము ఈ రో వదిలేయాలి. అప్పుడు ఏమవుతుంది, 1 into 1 1 into 1 minus 1 into 1 ప్లస్ k ఆఫ్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ కాలము ఈ రో వదిలేయాలి. అప్పుడు ఏమవుతుంది, 1 into minus 1 minus of 1 into 1. క్లియర్? 1 into minus 1 minus 1 into 1. అప్పుడు ఏమవుతుంది, i ఆఫ్ 1 into 1 1 minus of minus plus 1 into 1 1 minus j of 1 into 1 1 1 into 1 1 plus k of minus 1 into 1 minus 1 into 1 into minus 1 minus 1 minus of 1 into 1 minus 1. So therefore here r1 cross r2 is equals to what, 1 plus 1 2 2 into i minus j of 1 minus 1 0 minus 1 minus 1 minus 2 minus 2 into k minus 2k minus 2k. Therefore r1 cross r2 is equals to what, 2i minus 2k 2i minus 2k. సో కాబట్టి మనం ఏం అనుకోవాలి చిల్డ్రన్, యూనిట్ వెక్టర్ in the direction of r1 cross r2. Therefore r1 cross r2 by mod of r1 cross r2. సో ఇక్కడ r1 cross ఎంత వచ్చిందమ్మా, 2i minus 2j వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, mod of r1 cross r2 that is equals to what, under of 2 square plus minus 2s. Then what you get here, 2 square means what, 4, and this also 4. What you get here, root 8 we will get. సో దాన్ని రాసుకోవచ్చు, రూట్ 8 అంటే 2 into 4 రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ 2 root 2 అవుతుంది. వాట్ ఈస్ 2 root 2 అవుతుంది. క్లియర్? సో మోడ్ ఆఫ్ r1 cross r2 ఈజ్ వాట్, 2 root 2. సో వచ్చిన తర్వాత ఇక్కడ రాస్తున్నాను చూడండి, r1 cross r2 by mod of r1 cross r2 ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏమైంది ఇక్కడ, 2i minus 2j by this is what, 2 root 2. what it is, 2 root 2. సో మనకు కొంత స్పేస్ కావాలి, అందుకే ఇది చెప్పేస్తున్నాను ఇక్కడ క్వశ్చన్. therefore r1 cross r2 by mod of r1 cross r2 is equals to what, అక్కడ 2i minus 2j ఉంది, ఏం కామన్ తీసుకోవచ్చు, 2 కామన్, i minus j by 2 root 2 2 2 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, i minus j by root 2 అవుతుంది. అంటే ఏంటి, i by root 2 minus j by root 2. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో చూసుకోండి, i by root 2 చిన్న కరెక్షన్ చిల్డ్రన్, ఇట్ ఈస్ వాట్, 2i minus 2k 2i minus 2k 2i minus 2k. సో therefore here i minus k అప్పుడు ఏమవుతుంది, i minus k by root అవుతుంది. అప్పుడు i by root 2 minus k by root 2. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. See the next question. ఇది మనకి తెలంగాణలో 4th August 2021 ఎగ్జామ్లో ఇచ్చాడు. క్వశ్చన్ డిఫరెంట్ మోడల్, వెక్టర్స్ మీదే. ఏ పార్టికల్ మూవ్స్ ఓవర్ an xy plane
with constant acceleration 4i plus 4j meter per second square. A is equals to 4i plus 4j meter per second square. At time t is equals to 0, the velocity is 4i meter per second square. The velocity is 4i meter per second square. The speed of the particle when it is displaced by 6.0 meters parallel to the x-axis. That is the question. Options are given: 4 root 25 meter per second, root 60 meter per second, 3 root 10 meter per second, 20 root 20 meter per second. సో మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఒక పార్టికల్ ఉందట, ఆ పార్టికల్ అనేది ఎక్కడుంది? XY ప్లేన్లో ఉందట. XY ప్లేన్లో ఉన్నప్పుడు దాని యొక్క యాక్సలరేషన్ ఎంతట? 4i ప్లస్ 4j మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అట. క్లియర్? సో ఎప్పుడైతే టైం t ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిందో అప్పుడు దాని వెలాసిటీ ఎంతంట? 4i మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే స్టార్టింగ్ ఉన్న వెలాసిటీ, దాని ఇనిషియల్ వెలాసిటీ అంటున్నాను. ద స్పీడ్ ఆఫ్ ది పార్టికల్ వెన్ ఇట్ ఈస్ డిస్ప్లేస్డ్ బై ది 6 meters ప్యారలల్ టు ది x యాక్సిస్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ 6 meters అనుకుందాం. అప్పుడు ఈ పార్టికల్ యొక్క వెలాసిటీ ఎంత అంటున్నాడు. పార్టికల్ వెలాసిటీ ఎంత అంటున్నాడు, అది క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడ మనకి పార్టికల్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఇన్ XY ప్లేన్ కాబట్టి మనం ఏమే రాసుకోవచ్చు అంటే v ఈజ్ ఈక్వల్స్ టు vxi ప్లస్ vyj అని రాసుకోవచ్చు. క్లియర్? సో దాని నుంచి మోడ్ ఆఫ్ v ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్, vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్. సో అయితే మనకి ఇక్కడ vx వాల్యూ లేదు, vy వాల్యూ లేదు, మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో దానికి మనకు ఇచ్చిన ఒకటే క్లూ ఏంది? a ఈజ్ ఈక్వల్స్ టు 4i ప్లస్ 4j అంటున్నాను. దీన్ని కంపేర్ చేస్తున్నాను. a ఈజ్ ఈక్వల్స్ టు axi ప్లస్ ayj. అంటే ax అంటే యాక్సలరేషన్ విత్ రెస్పెక్ట్ టు ది x యాక్సిస్ వాట్? 4 మీటర్ పర్ సెకండ్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ x యాక్సిస్. అట్లనే విత్ రెస్పెక్ట్ ఆఫ్ y యాక్సిస్ ఎంత? 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అది క్లారిటీ ఉంచుకోండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ చూడండి, s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్ కానీ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as కానీ ఒక ఈక్వేషన్ యూజ్ చేసుకుందాం. క్లియర్? సో ఫస్ట్ మనం ఇది తీసుకుందాం. ఏం రాస్తున్నానంటే vx స్క్వేర్ మైనస్ ux స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2ax ఇంటూ s. vx ఏంటి? విత్ రెస్పెక్ట్ ఆఫ్ x యాక్సిస్తో కంపేర్ చేసినప్పుడు ఫైనల్ వెలాసిటీ vx కదా. సో ఆల్రెడీ ux వాల్యూ ఇచ్చింది. ఎంత ఇచ్చింది ux వాల్యూ? 4i అని ఇచ్చాడు, 4i అని ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ vx స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ax. ax అంటే ఏంటి? యాక్సలరేషన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ x యాక్సిస్ ఎంత? 4. సో కాబట్టి 2 ఇంటూ 4 s వాల్యూ x యాక్సిస్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నది? 6 meters అట. సో కాబట్టి ఇంటూ 6. సో vx స్క్వేర్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 4 8, 8 ఇంటూ 6 48. క్లియర్? అండ్ vx స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ వాట్? 48 ప్లస్ 16. సో వాట్ 8 ప్లస్ 8, 2 ఇంటూ 4 8, 8 ఇంటూ 48, 48 ప్లస్ 16 64. వాట్ ఈస్ vx స్క్వేర్? వాట్? 64. సో దాని నుంచి మనకి vx అంటే ఏమవుతుంది? 164 అవుతుంది. దెన్ vx ఈజ్ ఈక్వల్స్ వాట్? 8i. సో ఇక్కడ మనకి టైం కావాలి. సో టైం కావాలి కాబట్టి ఏం చేస్తున్నామంటే we will take here acceleration is equals to what, right? a is equals to v minus u by t అని రాయొచ్చు. a is equals to v minus u by t అని రాయొచ్చు. అప్పుడు t అంటే ఏమవుతుంది? v minus u by a అని రాస్తాం. సో విత్ రెస్పెక్ట్ ఆఫ్ x యాక్సిస్ కాబట్టి మనం ఇక్కడ vx ux ax అంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? vx వాల్యూ ఎంత వచ్చింది? 8 మైనస్ ux వాల్యూ ఎంతమ్మా? డిస్ ఎంత ఇచ్చింది? ఇనిషియల్ 4 అండ్ ఏ వాల్యూ ax ఎంత? 4. సో 8 minus 4 by 4, 4 by 4, that is what? 1 second. 4 by 4 is what? 1 second.
సో టైం ఎంత 1 సెకండ్. 1 సెకండ్లో అది t ఈజ్ ఈక్వల్స్ 0 నుంచి 1 సెకండ్లో కూడా ఎంత దూరం వెళ్ళిపోయింది, అది 6 మీటర్స్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, vy కావాలి. vy ఈజ్ ఈక్వల్స్ టు uy ప్లస్ ay ఇంటూ t. vy ఈజ్ ఈక్వల్స్ టు uy ప్లస్ ay ఇంటూ t. సో మనకి vy ఇట్ ఈస్ మూవింగ్ అలాంగ్ ది x కాబట్టి దిస్ ఈజ్ 0 అండ్ వాట్ యు రైట్, ay ఇంటూ t we can write. ay ఇంటూ t we can write. What is ay? 4. So 4 into t value is 1. That is what, 4j. vy is what, 4j. vx వాల్యూ వచ్చేసింది, vy వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఆ రెండు వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. క్లియర్? mod of v లేదా v is equals to what is 8i plus 4j. Then mod of v is equals to what, right? Under of 8 square plus 4 square. Then what it is means here, 64 plus 16. That means what, 64 and 16, 80. Therefore under of 80 we can write. So then again what right here, 80 means 4 into 20. 4 into 20 we can write. Then 2 root 20 we can write. దీని మళ్ళీ ఇంకే రాసుకోవచ్చు, ఎస్ 4 root 5 రాసుకోవచ్చు. సో what right here, 4 root 5 we can write. 4 root 5 we can write. ఎలా root 80 రాస్తున్నాను, 16 5s are 80. yes. So what right simply here, under 16 into 5. So therefore among the options, first A option is the right one. See the next question. ఇది మనకి తెలంగాణలో 4th August 2021 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. క్వశ్చన్ చూడండి, ఇది ఒక డిఫరెంట్ మోడల్. ద y కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ A ఈజ్ ప్లస్ 3.0. The y component of vector A is plus 3.0 meters. If A makes an angle of 30 degrees counterclockwise from positive axis, the magnitude of A is, assume A is in xy plane. Clear? Y component of vector A is 3.0 meter. If A makes an angle of 30 degrees counterclockwise from the positive y axis, the magnitude of A is, options 2 root 3, root 11, root 15 and root 21. సో మనకి ఇక్కడ వాడు ఇచ్చిన డాటా చూద్దాం ఫస్ట్. సో ఇలా తీసుకున్నప్పుడు ఒక వెక్టార్ ఏ ఉందట, దిస్ ఈజ్ ద వెక్టార్ ఏ. క్లియర్? ఆ వెక్టార్ ఏ యొక్క y కాంపోనెంట్ ఎంత ఉందంట, ఇది ఇక్కడ దాకుంది, ఎంత 3.0. దిస్ ఈజ్ వాట్, 3.0. క్లియర్? ఇక్కడ కౌంటర్ క్లాక్ వైజ్ అన్నాడు. కౌంటర్ క్లాక్ వైజ్ అంటే నథింగ్ బట్ యాంటీ క్లాక్ వైజ్. సో కాబట్టి ఇది మొత్తం మీద అడేమన్నా అంటే ఆ వెక్టర్ XY ప్లేన్లో ఉండాలండి. ఇది x, ఇది y, ఇది x y డాష్ అండ్ దిస్ ఈజ్ సమ్ x డాష్. సో మొత్తం మీద ఈ పాజిటివ్ x యాక్సిస్, నెట్ x మొత్తం మీద అయితే అది ఎలా ఉండాలి, XY ప్లేన్లో ఉండాలి. సో ఇక్కడ మనకి సింపుల్గా వాడు ఇచ్చినటువంటి వెక్టర్ అనేది మనం ఇక్కడ తీసుకున్న XY ప్లేనే, ఇక్కడ తీసుకున్న XY ప్లేనే, కానీ వాడిచ్చిన ప్రకారం ఏంటి, కౌంటర్ క్లాక్ వైజ్ అన్నాడు. అంటే మనం తీసుకున్న వెక్టర్ అనేది ఏ ప్లేన్లో ఉండాలి, XY ప్లేన్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం y కాంపోనెంట్కి యాంటీ క్లాక్ వైజ్లో ఉండాలి. ఇది y కాంపోనెంట్, దానికి యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. ఉన్నప్పుడు అది ఎంత యాంగిల్ చేస్తుందంట y కాంపోనెంట్తో, 30 degrees. హౌ మచ్ యాంగిల్, 30 degrees. ఇది తీటా అంటున్నాను. క్లియర్? అప్పుడు మనకి ఇలా కలిపామనుకోండి. సో నౌ దిస్ ఈజ్ ద వర్టికల్ కాంపోనెంట్, దాన్ని సమ్ ay అంటున్నాను, అండ్ దిస్ ఈజ్ ద హారిజంటల్ కాంపోనెంట్. సో ఇది వాడు ఇచ్చిన డాటా. ఇచ్చినప్పుడు ఈ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈ ఏ వాల్యూ ఎంత అడుగుతున్నాడు. ఓకేనా? సో దానికోసం సింపుల్ మనం ఏం చేస్తున్నామంటే డయాగ్రామ్ నుంచి cos theta is equals to what, right? Adjacent side by hypotenuse. ఇక్కడ adjacent side ఏంది, ay. Therefore cos theta is equals to ay by hypotenuse is what, a. అప్పుడు ఏం రాసుకోవచ్చు, a cos theta is equals to ay అని రాస్తున్నాను. క్లియర్?
సో మనకు కావాల్సింది ఏ వాల్యూ కదా, అప్పుడు ఏ అంటే ఏమవుతుంది, ఏవై బై ఏ కాస్ తీటా. సో ఏవై బై కాస్ తీటా, ఏవై బై కాస్ తీటా. క్రాస్ మల్టిప్లికేషన్ ఏ ఇంటూ కాస్ తీటా ఈక్వల్స్ ఏవై, సింపుల్. దెన్ మనకు కావాల్సింది ఏంటి, ఏ వాల్యూ కావాలి. సో దాన్ని కొంచెం పెద్ద రాసి చూడండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా, ఏ కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏవై. మనకు కావాల్సింది ఏంటి, ఏ వాల్యూ. సో ఏ ఈజ్ ఈక్వల్స్ వాట్, ఏవై బై కాస్ తీటా. క్లియర్. సో దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ వాట్, ఏవై వాల్యూ ఎంతమ్మా, 3 అండ్ కాస్ తీటా వాల్యూ ఎంత, 30, కాస్ 30. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 30 వాల్యూ ఈజ్ వాట్ ఎవర్ రైట్, √3/2 we can write. So simply here ఈ 3 ఎట్ రాస్తున్నాను, √3 ఇంటూ √3/2 అని రాస్తున్నాను. √3 క్యాన్సిల్. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, 2√3 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ వాట్, 2√3 అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఏపీలో 5th July 2022లో ఇచ్చాడు ఎగ్జామ్ క్వశ్చన్. ఇది చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏమన్నాడు, ఇఫ్ టూ వెక్టర్స్ ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ then the component of a minus b along the direction of a plus b is. సో రెండు వెక్టర్స్ ఉన్నాయంట, అవి మ్యూచువల్ పర్పెండిక్యులర్ ఉన్నాయంట. అప్పుడు ఏ మైనస్ బి కాంపోనెంట్ అనేది ఏ ప్లస్ బి డైరెక్షన్లో ఎలా ఉంటుంది అని అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇంతకుముందు. ఏంటిది, దిస్ ఇస్ ద వెక్టర్ p అండ్ దిస్ ఇస్ ద వెక్టర్ q అండ్ దిస్ ఇస్ ద p కాంపోనెంట్ అన్నాం. అప్పుడు ఏం రాసాం, p cos theta ఏం రాసాం, p cos theta ఈజ్ ఈక్వల్స్ వాట్ రైట్, p డాట్ q ఈజ్ ఈక్వల్స్ టు mod of p mod of q cos theta అని రాసినాం. p cos theta ఏం రాసినాం, p డాట్ q బై q అని రాసినాం. అవునా కదా. సేమ్ అదే మోడల్లో ఇప్పుడు ఏం రాస్తున్నామంటే కాంపోనెంట్ ఆఫ్ ఏ మైనస్ బి, కాంపోనెంట్ ఆఫ్ a minus b along the a plus b given by a minus b dot a plus b by what is pq ఏమవుతుంది ఇక్కడ a plus b అవుతుంది, a plus b అవుతుంది. ఓకే, లుక్ హియర్. సో mod of a plus b, what it is, mod of a plus b is equals to what, under of a square plus b square plus 2ab cos theta. What he was given, a and b are perpendicular అన్నాడు. ఇప్పుడు యాంగిల్ ఏమవుతుంది, theta is equals to 90 అవుతుంది. అప్పుడు mod of a plus b is equals to what, under of a square plus b square 0. That means what, a square plus b square. Clear. సో అట్లా ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, a minus b dot a plus b కనుక్కోవాలి. So obviously what you get, a dot a square and this is what b, a square b square by under of a square plus b square. So దాన్ని రాసుకోవచ్చు అంటే mod a square minus mod b square by root of mod a square plus mod b square we can write. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో C is the right answer. See the next question. ఇది మనకి తెలంగాణలో 2020లో 9th ఇచ్చాడు. 9th September 9th, that is what, September. సో క్వశ్చన్ ఏంటంటే, the vector sum of two forces is perpendicular to their vector differences. In that case the forces, the vector sum of two forces, రెండు వెక్టర్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చేటువంటి వెక్టర్ పర్పెండిక్యులర్ టు ది వెక్టర్ డిఫరెన్సెస్, ఆ రెండు వెక్టర్స్ యొక్క డిఫరెన్స్కి పర్పెండిక్యులర్ ఉంటుందంట. అప్పుడు ఇన్ దట్ కేస్ ద ఫోర్సెస్, ఆ ఫోర్స్ ఎలా ఉంటాయి, కెనాట్ బి ప్రెడిక్టెడ్, అంచనా వేయలేము. ఆల్వేస్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. So always are equal to each other, in magnitude.
ఈ రెండు డిఫరెన్స్ ఏంటి? ఆల్వేస్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి, డైరెక్షన్ సేమ్ ఉండాలి. సి చూడండి, ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉంటుంది. అండ్ ఆర్ నాట్ ఈక్వల్ టు ఈచ్ అదర్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, మ్యాగ్నిట్యూడ్ కూడా ఈక్వల్గా ఉండవు అంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. ఇది వెక్టార్, ఒక వెక్టార్ ఏ అంటున్నాను, అది ఫోర్స్ వెక్టార్ అనుకుందాం. సో ఇది దిస్ ఈజ్ ద another vector b, another vector b. So now this is what? This is the sum a plus b. ఓకే, ఈ సమ్ అనేది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్కి పర్పెండిక్యులర్ ఉంటుంది అంటున్నాడు. ఓకేనా? సో ఇది దిస్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ b and now it is minus b. So if you can add this, what we have, this is the a minus b or a plus of minus b. Now what he was given? He was given angle between these is 2 is 90 degrees. అది కాన్సెప్ట్. ఇచ్చినప్పుడు ఆ ఫోర్సెస్ ఏ అండ్ బి ఎలా ఉంటాయి అంటున్నాడు. సింపుల్ లాజిక్ హియర్, ఏ ప్లస్ బి ఇక్కడ రాసింది చూడండి, ఏ ప్లస్ బి డాట్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి ఎట్లా రాసుకోవచ్చు? మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ మోడ్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ కాస్ థీటా. ఇక్కడ థీటా వాల్యూ ఎంత అన్నాడు? 90 అన్నాడు. కాస్ 90 ఈస్ 0. అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది? ఏ ప్లస్ బి డాట్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏ డాట్ ఏ మీన్స్ వాట్? ఏ స్క్వేర్. బి డాట్ బి మీన్స్ వాట్? మైనస్ బి స్క్వేర్. Then mod a square minus mod b square, then what here is equals to 0. Then mod a square is equals to mod b square, then mod a is equals to mod b. Clear? So ఇక్కడ a and b అనేవి సేమ్ డైరెక్షన్ లేవు, కానీ బట్ అకార్డింగ్ టు దట్ దే హ్యావ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్, కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. mod a is equals to mod b వచ్చింది కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అని రాస్తాం. దెర్ఫోర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి 8th July 2020 ఆంధ్రప్రదేశ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇచ్చాడు. క్వశ్చన్ చూడండి, ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ xy plane start from the origin at t is equals to 0 with an initial velocity minus I plus j meter per second and undergoes an acceleration of 6I plus 4j meter per second square. Its displacement after 2 seconds is. Options are given: 17.32, 14.14, 12.42 meters and 10 meters. సో ఇక్కడ ఏమొచ్చాయంటే ఒక పార్టికల్ అనేది XY ప్లేన్లో మూవ్ అవుతుందంట. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట? ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుందంట. ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు దాని వెలాసిటీ ఎంత ఉందంట? మైనస్ ఐ ప్లస్ జే ఉందట. సో దాని వెలాసిటీ ఏమో మైనస్ ఐ ప్లస్ జే మీటర్ పర్ సెకండ్ ఉండే, యాక్సిలరేషన్ వచ్చేసి 6I ప్లస్ 4j ఉందట. ఉన్నప్పుడు 2 seconds తర్వాత దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అంటున్నాడు. ఓకేనా? సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఐ జే అనేటువంటి వెక్టర్స్ ఉన్నాయా? లేవు. సో లేవు అంటే అర్థమైంది, వాడు ఇచ్చిన వాల్యూ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు. ఓకేనా? అది మన కాన్సెప్ట్. క్లియర్? సో ఇక్కడ ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అయిందట పార్టికల్. స్టార్ట్ అయినప్పుడు యూ వాల్యూ ఎంత? మైనస్ ఐ ప్లస్ జే అట. ఏ వాల్యూ ఏమో 6I ప్లస్ 4j అట. ఎప్పుడు t ఈజ్ ఈక్వల్స్ టు 0 వద్ద. నెక్స్ట్ t ఈజ్ ఈక్వల్స్ 1 అండ్ t ఈజ్ ఈక్వల్స్ టు 2. ఈ t ఈజ్ ఈక్వల్స్ 2 వద్ద దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అడుగుతున్నాడు 2 secondsకి. ఓకేనా? అది క్వశ్చన్. మనకి సింపుల్ ఈక్వేషన్ s ఈజ్ ఈక్వల్స్ టు యూడి ప్లస్ ఆఫ్ ఎడ్ స్క్వేర్. డిస్ప్లేస్మెంట్ కావాలి కాబట్టి s ఈజ్ ఈక్వల్స్ యూడి ప్లస్ ఆఫ్ ఎడ్ స్క్వేర్ తీసుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, s ఈజ్ ఈక్వల్స్ యూడి ప్లస్ ఆఫ్ ఎడ్ స్క్వేర్. సో s ఈజ్ ఈక్వల్స్ టు యూ అంటే ఏమన్నాడు? మైనస్ ఐ ప్లస్ జే ఇంటూ టీ వాల్యూ ఏమన్నాడు? ఆఫ్టర్ 2 seconds కాబట్టి టీ వాల్యూ ఎంత? 2 ప్లస్ ఆఫ్ ఇంటూ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? 6I ప్లస్ 4j ఆఫ్ టీ స్క్వేర్. టీ స్క్వేర్ మీన్స్ ఇక్కడ 2 whole square. అప్పుడేమవుతుంది? s ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఐ మైనస్ 2I ప్లస్ 2 ఇంటూ జే 2j ప్లస్ ఆఫ్ ఇంటూ 6I ప్లస్ 4j ఇంటూ 4. 2 1s are
2s are 4. అప్పుడేమవుతుంది s is equals to minus 2i plus 2j 6 into 12, 6 into 2 12i and 4j into 2 8j. Clear? So minus 2i plus 12i and this is equals to 10i. Clear? 2j 8j. What is 10i plus 10j? So this is the displacement vector and మనకు కావాల్సింది magnitude. So కాబట్టి s is equals to what? Under root of 10 square plus 10 square. 10 square plus 10 square. The s is equals to what? 100 plus 100. Then what, right? 200. S is equals to what? Under of 200. దీన్ని రాసుకోవచ్చు 2 into 100 రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? S is equals to 10 root 2 అవుతుంది. 10 root 2 అవుతుంది. సో ఇక్కడ 10 into root 2 వాల్యూ ఎంత? 1.414. 1.414. Then obviously what did here? 14.14. 14.14 meters. That's why B option is the right one. See the next question. ఇది మనకి బాగా రిపీట్ అవుతుంది మోడల్. ఇది తెలంగాణలో ఇచ్చాడు. తెలంగాణలో 4th August 2021 ఇచ్చాడు. ఫైండ్ ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ P is equals to 2i plus 3j along the direction of vector qi plus j. సో రెండు వెక్టర్స్ ఇచ్చాడు. కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ P అనుకోవాలట along the direction of q. మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఏంటి? దిస్ ఇస్ ద వెక్టర్ P and this is now here. This is the q. Then p cos is also in the same direction of q. మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో కాబట్టి డైరెక్ట్ రాస్తున్న ఫార్ములా వాట్ ఇట్ ఈస్. లెట్ రాద్దాం. p డాట్ q is equals to what? Mod of p mod of q cos theta and mod of p cos theta into q we can write. మనకు కావాల్సింది p cos theta కావాలి కాబట్టి p cos theta is equals to what? p dot q by mod q. సో ఆల్రెడీ రెండు ఇచ్చిన వెక్టర్స్ ఇచ్చాడండి. p డాట్ q చేద్దాం. 2i plus 3j dot I plus j by 2i into I. Okay, what is mod q? Under of 1 square plus 1 square. So 1i kada kabatti 1 square plus 1 square. Then what you have to write? 2 into I. 1 means 2 into I dot I plus 3 into j dot j by root 2. Therefore 2 plus 3 by root 2, 5 by root 2 is the right answer. So C is the right one. See the next question. ఇది మనకి తెలంగాణలో 10th September 2020 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. దిస్ ఈజ్ అనదర్ మోడల్ క్వశ్చన్ బట్ వెరీ ఈజీ వన్. ఒక వెక్టర్ ఇచ్చి చూడండి. ఇఫ్ 0.5i ప్లస్ 0.8j ప్లస్ ck ఈస్ ఏ యూనిట్ వెక్టర్ దెన్ సి ఈజ్. సో మనకు ఒక వెక్టర్ ఇచ్చాడు ఏంటి? 0.5i ప్లస్ 0.8j ప్లస్ ck ఇచ్చాడు. ఓకేనా? సో ఇక్కడ వర్డ్ వాడాడు. ఏంటి ఆ వర్డ్? యూనిట్ వెక్టర్. సో యూనిట్ వెక్టర్ అంటే ఏంటంటాం? విచ్ ఈస్ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు xi ప్లస్ yj ప్లస్ zk అన్నాను. సో ఇది యూనిట్ వెక్టర్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మాడ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కావాలి. The vector which has its magnitude equals to 1, that is to be what we call unit vector. So ఇక్కడ mod of r అంటే ఏం రాస్తావు? under of x square plus y square plus z square. సేమ్ అదే మోడల్ ఇప్పుడు ఇక్కడ రాద్దాం. ఇది మనకు వెక్టర్ ఇచ్చాడు. దీని ఏమన్నాడు? ఈక్వల్స్ టు 1 అన్నాడు. magnitude ఈక్వల్స్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని p అంటున్నాను. సో దట్ ఈస్ ఇంప్లైస్ వాట్? mod p is equals to what? it is 1. ఓకేనా? సో అదే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. వెరీ ఈజీ వన్. లుక్ హియర్. Under root of 0.5 whole square plus 0.8 whole square plus c square is equals to mod p, that is what equals to 1. So again what write? 0.5 whole square plus 0.0 whole square plus c square is equals to 1. So now squaring on both sides, what do you get? 0.5 whole square plus 0.8 whole square plus c square is equals to 1.
క్లియర్. సో ఇక్కడ 0.5 అంటే ఏం రాసుకోవచ్చు, 5/10 రాసుకోవచ్చు కదా. హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, 25/100. దట్ మీన్స్ వాట్, 0.25. సో కాబట్టి 0.25 ప్లస్ 0.64, 8 8 are 64 ప్లస్ c square is equals to 1. క్లియర్. సో 0.64 and 0.25, 0.89. సో 0.89 ప్లస్ c square is equals to 1. అప్పుడు c square అంటే ఏమవుతుంది, 1 మైనస్ 0.89. సో 1.00, 0.89, 1 1 0. c square is equals to what, 0.11. Clear. Then c is equals to what, under of 0.11. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. క్లియర్ చిల్డ్రన్. ఓకే డియర్ స్టూడెంట్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, నా కాన్సెప్ట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనే ఎంసెట్ తరపున నేను ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ మీకు అర్థమయ్యని భావిస్తున్నాను. ఒకవేళ అర్థమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనదంటే ఒక ఛానల్ ఉందని నలుగురికి చెప్పండి. మన ఛానల్లో మంచి కంటెంట్ ఉంది. సో అది నలుగురికి చేరే విధంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అదే నాకు మీరు చేసేటువంటి హెల్ప్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.